హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 11వ తేదీకి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. మరంతకన్నా ముందు ఇక్కడ టాపిక్స్ చూడండి. ఇండియాకి సంబంధించినటువంటి పినాకా రాకెట్ సిస్టమ్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ పినాకా రాకెట్ సిస్టమ్ అంటే ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, కన్వర్ యాత్రకి సంబంధించి యూపీలో 17,600 చెట్లను నరికేశారు అన్నట్టుగా. మరి అసలు కన్వర్ యాత్ర అంటే ఏంటి, ఈ రూట్ కోసం అసలు ఎందుకు ఇన్ని చెట్లని నరికేయాల్సి వచ్చింది, వీటికి సంబంధించి ఇప్పుడు ఎన్జిటి అన్నటువంటిది ఒక ప్యానెల్ని ఏర్పాటు చేస్తే ఆ ప్యానెల్ వీటి గురించి చెప్పిందనమాట. ఈ నేపథ్యంలో అసలు ఎన్జిటి ఏంటి, దీనికి సంబంధించిన చట్టం ఏంటి, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, శ్రీలంకన్ నేవీ 23 మంది ఫిషర్మెన్ని, రామేశ్వరంకి సంబంధించిన 23 మంది ఫిషర్మెన్స్ని అరెస్ట్ చేసింది, వాళ్ళ ట్రాలర్స్ని కూడా సీజ్ చేసింది. మరి ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి ఫిషర్మ్యాన్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, మళ్ళీ ఒక్కసారి దాని గురించి తెలుసుకుందాం. అట్లానే మనం ఎకానమీకి సంబంధించి నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఏంటి, రాష్ట్రాలు ఎక్కడి నుంచైనా అప్పు తీసుకుంటున్నప్పుడు దానికి సెంటర్స్ యొక్క పర్మిషన్ అన్నటువంటిది ఉండాలి. ఆ నేపథ్యంలో అసలు నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే పార్లమెంటరీ ప్యానెల్ అన్నటువంటిది ఫేక్ న్యూస్ పోస్ట్కి సంబంధించి ఒక మెకానిజంని రివ్యూ చేస్తోంది. ఆల్రెడీ బాంబే హైకోర్టు ఈ ఫేక్ న్యూస్ని కర్బ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా చెప్పింది. మరి ఆ నేపథ్యంలో ఇదేంటి, అసలు ఎందుకు ఈ వర్డిక్ట్ బాంబే హైకోర్టు ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ పార్లమెంటరీ ప్యానెల్ ఎందుకు దీన్ని రివ్యూ చేస్తోంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, లేబర్ డైనమిక్స్ అన్నటువంటివి ప్లాట్ఫామ్స్లో ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నట్టుగా ఇచ్చారు. సో మనం దీని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. చివరిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో సిజేఐ గురించి, సిజేఐ యొక్క పవర్స్, ఫంక్షన్స్, రోల్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పినాకా రాకెట్ సిస్టమ్ లేదా దీనిని పినాకా వెపన్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. పినాకా అన్నటువంటిది ఒక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ అనమాట. మరి దీనిని ఎవరు డిజైన్ చేశారు అన్నటువంటిది మనం చూస్తే మనకి ARDE అన్నటువంటిది ఉంది, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నటువంటిది. ఇది DRDOకి సంబంధించినటువంటి లేబొరేటరీ అనమాట. మరి ఇది ఈ పినాకా MBRLని డిజైన్ చేయటం జరిగింది. ఫస్ట్ టైం వీటిని మనం కార్గిల్ వార్లో వాడామన్నమాట. కార్గిల్ వార్లో ఫస్ట్ టైం పాకిస్తాన్ ఆర్మీ పొజిషన్స్ని న్యూట్రలైజ్ చేయడం కోసం మనం దీన్ని వాడాము. అంతేకాదు మనకి వెరైటీ ఆఫ్ టార్గెట్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీ ట్రూప్స్కి కనుక్కోవాలి అన్నా, లేదు సాఫ్ట్ స్కిన్ వెహికల్స్ లాంటివి కనుక్కోవాలి అన్నా, లేదా కమ్యూనికేషన్ సెంటర్స్కి సంబంధించి, లేదా ఎయిర్ టెర్మినల్ కాంప్లెక్స్లకు సంబంధించి, లేదా ఫ్యూయల్ డంప్ కానీ, అమ్యునిషన్ డంప్ కానీ, ఇలాంటి వాటన్నింటికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులోకి వచ్చేసరికి ఇదిగో చూడండి, మల్టీ ట్యూబ్ లాంచర్ వెహికల్ అనమాట ఇది. ఇందులోకి వచ్చేసరికి ఒక కమాండ్ పోస్ట్ వెహికల్ ఉంటుంది, ఒక రిప్లెనిష్మెంట్ వెహికల్ ఉంటుంది, ఒక ఈ రిప్లెనిష్మెంట్ కమ్ లోడర్ వెహికల్ అనేసి ఉంటుంది. సో ఈ లాంచర్ సిస్టమ్ ద్వారా మనము 60 నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి వాటి టార్గెట్స్ మీద మనం ఫైరింగ్ అన్నటువంటిది చేయొచ్చు. అట్లానే ఇది మన యొక్క ఇండిజినస్ వెపన్ సిస్టమ్ని మరింతగా డెవలప్ చేసుకోవటానికి, మన డిఫెన్స్లో మనం స్వావలంబనాన్ని సాధించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇందులోకి వచ్చేసరికి కూడా మళ్ళీ మనకి వివిధ రకాల రేంజెస్ అన్నటువంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచ్ అనుకున్నామా, అట్లాంటిదే మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ అన్నటువంటిది కూడా రీసెంట్గా పినాకాకి సంబంధించి ఎక్స్టెండెడ్ రేంజ్గా డెవలప్ చేశారనమాట. మనం చూస్తే 12 రాకెట్స్ని కేవలం 44 సెకండ్స్ ఆ డ్యూరేషన్లోనే మనం ఫైర్ చేయొచ్చు అనమాట. వెయిట్ అన్నటువంటిది తక్కువగా ఉంటుంది, ఈ ఎక్స్టెండెడ్ రేంజ్లో స్ట్రెంగ్త్ అన్నటువంటిది ఎక్కువ ఉంటుంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఇక్కడ వాడతారు. దీనివల్ల మన ఇండియన్ ఆర్మీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి 12 రాకెట్స్ని కేవలం 44 సెకండ్స్లోనే మనం వాడుకోవచ్చు. అంతేకాదు ఈ పినాకా సిస్టంలోకి వచ్చేసరికి మొత్తం 6 లాంచ్ వెహికల్స్ ఉంటాయి, వాటితో పాటు లోడర్ సిస్టమ్ అన్నటువంటిది కూడా ఉంటుందన్నమాట.
మరి దానికి వచ్చేసరికి రేడార్, అట్లానే నెట్వర్క్ బేస్డ్ సిస్టమ్స్ని లింక్ చేస్తారు. ఒక కమాండ్ పోస్ట్ అన్నటువంటిది ఉంటుంది. దాంతో ఇక్కడ ఉండేటటువంటి ఒక్క బ్యాటరీలో 6 లాంచ్ వెహికల్స్ ఉంటాయి. అలాంటి ఒక్క బ్యాటరీ అన్నటువంటిది 1 కిలోమీటర్ బై కిలోమీటర్ ఏరియాని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళగలదు. సో లాంగ్ రేంజ్ ఆర్టిలరీ బ్యాటిల్కి వెళ్ళాలి అంటే దానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. MK2 అని, MK3 అని చెప్పేసి. సో వీటిలో ఏంటి అంటే రేంజ్ అన్నటువంటిది డిఫరెన్స్ అనమాట. సో ప్రతి చోట టెక్నాలజీ అన్నటువంటిది ఎన్హాన్స్ అవుతుంది, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది ఉంటుంది, అట్లానే రేంజ్ అన్నటువంటిది పెరుగుతుంది, యాక్యురసీ అన్నటువంటిది పెరుగుతుంది. సో వీటన్నింటినీ ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఈ పినాకా రేంజ్లోకి వచ్చేసరికి మల్టిపుల్ వర్షన్స్ని తీసుకొస్తూ ఉన్నాం, మల్టిపుల్ వేరియంట్స్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కన్వర్ యాత్రకి సంబంధించి. సో దీనిని మనం ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము, అట్లానే కరెంట్ అఫైర్స్ కింద కూడా లింక్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నారు చూడండి, కన్వర్ యాత్ర రూట్కి సంబంధించి దాదాపు 17,600 చెట్లను నరికివేశారు యూపీలో అన్నట్టుగా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్యానెల్ అన్నటువంటిది NGTకి చెప్పింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ యాత్ర అంటే ఏమిటి, కన్వర్ యాత్ర అంటే ఏంటనేది మనకి తెలియాలి. ఇది ఒక యాన్యువల్ హిందూ పిలిగ్రిమేజ్ అనమాట. ప్రతి సంవత్సరం లార్డ్ శివ యొక్క డివోటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కన్వరీస్ అని వాళ్ళని పిలుస్తూ ఉంటాం మనం, లేదా బోలే అని పిలుస్తూ ఉంటాం. వీళ్ళు ఈ పిలిగ్రిమేజ్ని చేపడతారు. సో నార్మల్గా జూలై 6 ఆగస్ట్ మంత్లో ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ కన్వర్ యాత్రలో అసలు కన్వర్ అన్నటువంటిది ఏంటి, ఒక బ్యాంబూ పోల్ అనమాట. ఇదిగో ఇలా ఉంటుంది. పోల్ అన్నటువంటిది భుజం మీద, మనం చిన్నప్పుడు చూసే ఉంటాం కదా, భుజం మీద ఒక కర్ర పెట్టుకొని ముందు అలాగే వెనుక సామాన్లు మోసుకుంటూ వెళ్ళటం, ఇలాంటివి గమనించి ఉంటారా? సో సేమ్ అలానే కన్వర్ అన్నటువంటి పేరు బ్యాంబూ పోల్ నుంచి వచ్చింది. మరి ఆ బ్యాంబూ పోల్కి ఆపోజిట్ ఎండ్స్లో కిందికి తాళ్లలాగా కట్టి అందులో హోలీ వాటర్ను ఉంచుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి ఏదైతే ఉత్తరాఖండ్లో ఉందో అక్కడ, అలాగే బీహార్లో ఉన్న సుల్తాన్గంజ్ కావచ్చు, ప్రయాగ్రాజ్, అయోధ్య, వారణాసి అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినటువంటి డివోటీస్ ఏం చేస్తారు, అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు శివుడి యొక్క బ్లెస్సింగ్స్ని కోరుతూ గంగా వాటర్ని ఈ కన్వర్స్లో, అంటే ఆ యొక్క కుండలు ఏవైతే ఉంటాయో వాటిలో మోసుకొని తీసుకొస్తారనమాట. ఎక్కడికి తీసుకొస్తారు? ఆ వాటర్ని మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు అనేసి ఉన్నాయి, అవునా? జ్యోతిర్లింగాస్ అనేసి 12 ఉన్నాయి మన భారతదేశంలో. మరి ఫర్ ఎగ్జాంపుల్ పూరా మహాదేవ్ మందిర్ కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అఘర్నాథ్ కావచ్చు, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కావచ్చు, లేదా జార్ఖండ్లో ఉండే బాబా బైద్యనాథ్ టెంపుల్ కావచ్చు. సో వీటన్నింటిలో ఉన్నటువంటి శివుడి టెంపుల్స్కి ఈ వాటర్ని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇక్కడ జల అభిషేకం అన్నటువంటిది చేస్తారు. అయితే కొన్నిసార్లు వాళ్ళ యొక్క విలేజెస్ అలాగే టౌన్స్ కూడా వాటర్స్ని డివోటీస్ తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒకటి వచ్చేసరికి చాలా పిలిగ్రిమ్స్ ఏం నమ్ముతారంటే, ఒక్కసారి ఆ పాట్ని ఫిల్ చేసిన తర్వాత ఆ హోలీ వాటర్, ఆ పవిత్రమైన నీరు అన్నటువంటిది గ్రౌండ్ని మళ్ళీ టచ్ అవ్వకూడదు, అంటే మళ్ళీ భూమి మీద పెట్టరు. సో దాంతో డివోటీస్ దాన్ని మోస్తూ ఉంటారు. అలానే వాళ్ళు బేర్ ఫూట్ మీద వెళ్తూ ఉంటారు. కొంతమంది నేల మీద పడుకుంటూనే వాళ్ళ యొక్క యాత్ర అంతా కూడా ఫినిష్ చేస్తూ ఉంటారు. అలాగే చూడండి, సాఫ్రాన్ బట్టల్ని ధరిస్తూ ఉంటారనమాట. అంతేకాదు మనం చూస్తే ఫుడ్, వాటర్, సాల్ట్ వీటిని రెస్ట్రిక్ట్ చేస్తూ కొంతమంది పిలిగ్రిమేజ్ మొత్తం ఫినిష్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది కన్వర్ యాత్ర అన్నటువంటిది. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి అంటే, యూపీ గవర్నమెంట్ ఈ కన్వర్ యాత్రకు వెళ్లే వాళ్ళ కోసం రూట్ని క్రియేట్ చేయాలన్నట్టుగా 17,600కు పైగా చెట్లను నరికివేసింది అన్నట్టుగా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్యానెల్ లేదా నిజ నిర్ధారణ ప్యానెల్ అన్నటువంటిది NGTకి నివేదిక ఇవ్వటం జరిగింది. మరి గజియాబాద్, మీరట్ అలాగే ముజాఫర్ నగర్లో ఉన్న 3 అటవీ డివిజన్ల పరిధిలో ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో ఇంకొక 1,00,000కు పైగా చెట్లు పొదల్ని నరికివేయాలనేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది అన్నట్టుగా ఇంతకుముందు యూపీకి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ అన్నటువంటిది బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే ఎన్ని చెట్లను నరికివేశారు, అనుమతి ఎన్నింటికి వచ్చింది, తర్వాత ఏంటి అన్నట్టుగా ఇక్కడ మొత్తం ఈ నివేదిక అన్నటువంటిది వస్తే అప్పుడు నీటిపారుదల శాఖ సమాచారం ఇచ్చింది. ఏమని, 2024 ఆగస్టు 9 వరకు ఈ 3 జిల్లాల్లో 17,607 చెట్లను నరికివేశాము
అంతే మనం చూస్తే 1,12,722 చెట్లను నరికేందుకు అనుమతిస్తే ఆ తర్వాత కేవలం 33,776 చెట్లను మాత్రమే నరికివేయాలన్నట్టుగా నిర్ణయించాము అన్నట్టుగా చెప్పింది. అయితే అందులో యూపీ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ అన్నటువంటిది ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ అనేసి, ప్రొటెక్షన్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ ఏ సంవత్సరంది? 1976. మరి దీని ప్రకారం నరికివేయాల్సిన చెట్ల సంఖ్యని ఖచ్చితంగా రెక్కించారా లేదా అన్నటువంటిది స్పష్టం చేయండి అన్నట్టుగా ఎన్జిటి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ని ఆదేశించింది. అంతేకాదు ఈ మార్గ నిర్మాణంలో అసలు ఎన్ని చెట్లను నరికేస్తారో చెప్తూ 2 వారాల లోపల అఫిడవిట్ని ఇవ్వండి. ఒకవేళ 15 నుంచి 20 మీటర్ల వెడల్పుకు మించి చెట్లను నరికేసి ఉంటే దానికి బాధ్యులెవరు అన్నటువంటిది కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అనేసి ఇక్కడ చెప్పిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాకి శ్రీలంకకి మధ్య ఫిషర్మ్యాన్ ఇష్యూకి సంబంధించి దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చదువుకుంటాము. అయితే మనం న్యూస్లో చాలా చూస్తూ ఉంటాం, మన దేశానికి సంబంధించినటువంటి ఫిషర్మెన్ని శ్రీలంక అరెస్ట్ చేస్తుంది అన్నట్టుగా. మరి ఎందుకని అరెస్ట్ చేస్తోంది? ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకోవటానికి గవర్నమెంట్ ప్రయత్నించలేదా? ఇదొక్కసారి మనం చూస్తే మనకి ఇండియాకి అలాగే శ్రీలంకకి సంబంధించి పాక్ బే అన్నటువంటిది ఉంటుంది మధ్యలో. ఇక్కడ ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉండేటటువంటి దీన్ని పాక్ బే అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ పాక్ బే ఏరియాలో ఎప్పటి నుంచో ఫిషింగ్ అన్నటువంటిది సెంచరీస్ నుంచి చేపడుతూనే ఉన్నారు. పాక్ బే అనేది సెమీ ఎన్క్లోజ్డ్ షాలో వాటర్ బాడీ అన్నమాట, మన సౌత్ ఈస్ట్ కోస్ట్కి అలాగే శ్రీలంకకి సంబంధించి. అయితే ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అసలు అంటే 1974లో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏమైంది? ఇటు శ్రీలంక అలాగే ఇండియా ఇవి రెండు కూడా ఒక మ్యారిటైమ్ అగ్రిమెంట్ని చేసుకున్నాయన్నమాట. అయితే ఇనీషియల్గా 1974లోనే ఈ బార్డర్ అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరినా అది ఇద్దరి మధ్య ఫిషింగ్కి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు, నార్మల్గానే కొనసాగుతూ ఉండింది. కానీ దాని తర్వాత 2 సంవత్సరాలకి 1976లో 2 దేశాలు కూడా లెటర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఇటు ఇండియా కావచ్చు ఇటు శ్రీలంక కావచ్చు ఒక దేశం యొక్క వాటర్స్లోకి ఇంకొక దేశం వచ్చి ఫిషింగ్ చేయటం అన్నటువంటిది నిషేధం అన్నట్టుగా చెప్పుకున్నాయి. దానికి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ని కూడా తీసుకొచ్చాయన్నమాట. సో దీని ప్రకారం 2 దేశాలకి సంబంధించినటువంటి ఫిషర్మెన్ ఇంకొక దేశం యొక్క వాటర్లోకి వెళ్ళకూడదు. మరి ఈ నేపథ్యంలో ఇండియా శ్రీలంక మధ్య పాక్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇది ఒక 2 నేషన్ పాండ్ లాగా మారిపోయింది. దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అన్క్లాజ్ అన్నటువంటి తీసుకొచ్చింది. ఏంటి అన్క్లాజ్ అంటే? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ అనేసి పిలుస్తూ ఉంటాం. సో 3వ దేశం దీంట్లోకి రాకూడదు అన్నట్టుగా ఎక్స్క్లూడ్ చేస్తూ రూల్స్ని తీసుకొచ్చింది. సో ఇది ఒక బైలేటరల్ అగ్రిమెంట్ అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫిషింగ్ మరియు షిప్పింగ్ని కూడా ఈ యొక్క వాటర్స్లో బ్యాన్ చేశారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే 2 దేశాలు నిషేధం అని చెప్పుకున్నా కూడా ఫిషింగ్ అన్నటువంటిది స్టాప్ చేయట్లేదు ఫిషర్మ్యాన్. దానికి ప్రాబ్లం ఏంటి అంటే బౌండరీ అన్నటువంటిది వాళ్ళకి తెలియకపోవటం. ఎప్పటి నుంచో వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతంలోకి వెళ్ళకూడదు అంటే ఏ ప్రాంతం దాటి వెళ్ళకూడదు అనేసి బౌండరీ వాళ్ళకి తెలియట్లేదు. మరి ఈ నేపథ్యంలో 2009వ సంవత్సరంలో శ్రీలంక ఫిషర్మెన్ అబ్జెక్షన్స్ రేజ్ చేయటం జరిగింది. ఇండియన్ ఫిషర్మ్యాన్ వచ్చి మా వాటర్లో ఫిషింగ్ చేస్తున్నారు అన్నట్టుగా. మరి 2016వ సంవత్సరంలో అప్పటి నుంచి మొదలైతే 2016వ సంవత్సరంలో 2 దేశాలు జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఫిషరీస్కి సంబంధించి తీసుకొచ్చాయి. అంతేకాదు ఫిషర్మెన్ ఇష్యూకి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అన్నట్టుగా మెకానిజంని క్రియేట్ చేయటం కోసం ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్ని సెటప్ చేశాయన్నమాట. కానీ ఇప్పటికీ కూడా ఆ ఇష్యూ అన్నటువంటిది పోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఒకటి బౌండరీ తెలియకపోవటం, రెండవది వచ్చేసరికి మన భారతదేశంలో చాలామంది ట్రాలింగ్ చేస్తూ ఉంటారనమాట. ట్రాలింగ్ అన్నటువంటిది ఫిషింగ్స్లో ఒక మెథడ్. సో ట్రాలింగ్ చేస్తే కింద నేల అడుగు అన్నటువంటిది చాలా పాడవుతుంది. సో అక్కడ కొంతవరకు బయోడైవర్సిటీ దెబ్బతినే అవకాశం ఉంది. చిన్న చిన్న ఫిషెస్ కూడా వీటిలోకి వచ్చేస్తాయి. సో ఈ ట్రాలింగ్ని శ్రీలంకలో బ్యాన్ చేశారు. బట్ ఆ ట్రాలర్స్ని యూజ్ చేసి ఇంకా మన భారతీయులు ఫిషింగ్ని చేపడుతూ ఉన్నారు. సో అది కూడా ఇప్పుడు ఒక ఇష్యూ లాగా అయింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఇంకొకటి ఇక్కడ చూసారా కచ్చతీవు ఐలాండ్ అనేసి, ఇదిగో ఇక్కడ ఈ కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ అన్నటువంటిది కూడా 2 దేశాలకి సంబంధించి ఉంది.
ఫిషర్మెన్స్ వాళ్ళ యొక్క లైఫ్స్ని రిస్క్ చేసి ఐఎంబిఎల్ని, ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని దాటి అటు ఇటు వెళ్తూ వస్తూ ఉన్నారు. ఎంటీ హ్యాండెడ్కి రాకుండా అటు వెళ్తూ ఉన్నారు. కానీ శ్రీలంకన్ నేవీ చాలా అలర్ట్గా ఉంటుంది. కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ఫిషింగ్ నెట్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ వెజల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే లైన్ క్రాస్ చేసి ఉంటారో వాళ్ళనమాట. బట్ దానికి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకోవాలన్నట్టుగా రెండు దేశాలు నిర్ణయించాయి. ఎందుకంటే మనం బ్లూ రెవల్యూషన్ని పెంచుకోవాలి అనుకుంటున్నాం, అవునా? సో బ్లూ రెవల్యూషన్ స్కీమ్ని చేపట్టి దీని ద్వారా రెండు దేశాల మధ్య కూడా డిస్ప్యూట్స్ని ఎండ్ చేసుకోవాలి. ఆ నేపథ్యంలోనే బాటమ్ ట్రాలింగ్కి ఆల్టర్నేటివ్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు తమిళనాడు ఫిషర్మెన్కి. అంతేకాకుండా జీపీఎస్ ట్రాకర్స్ అన్నటువంటివి పెట్టడం, సో బార్డర్ లైన్ని దాటితే అవి అలర్ట్ అవ్వటం ద్వారా మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వచ్చేయచ్చు. సో ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొని ట్రై చేస్తూ ఉన్నారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నెట్ బారోయింగ్ సీలింగ్కి సంబంధించి. సో దీనిని మనం పాలిటీలో ఫిజికల్ ఫెడరలిజం, నెట్ బారోయింగ్ సీలింగ్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అసలు ఏంటి నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఒకటి వచ్చేసరికి ఇది లిమిట్ చేస్తుంది. ఏం లిమిట్ చేస్తుంది అంటే స్టేట్స్ ఏవైతే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ నుంచి తీసుకొచ్చేటటువంటి మనీ ఉంటుందో ఆ బారోయింగ్స్ని లిమిట్ చేస్తుంది. సో సెంటర్ అన్నటువంటిది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 క్లాజ్ 3ని ఉపయోగించుకుని స్టేట్స్ తీసుకునే బారోయింగ్ని లిమిట్ చేస్తాయన్నమాట. ఆర్టికల్ 293 క్లాజ్ 3 అన్నటువంటిది ఏం చెప్తుంది? ఏ లోన్ని స్టేట్ తీసుకున్నా, ఎనీ లోన్ లేదు అనుకుంటే ప్రీవియస్గా ఉన్నటువంటి లోన్ ఏదైనా కావచ్చు, ఆ ప్రీవియస్ లోన్కి సంబంధించిన ఏ పార్ట్నైనా ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నా దానికి సెంటర్ యొక్క పర్మిషన్ అన్నటువంటిది తప్పనిసరిగా అవసరం అవుతుంది అన్నట్టుగా ఈ యొక్క లిమిట్ చేస్తుంది. రెండవది వచ్చేసరికి లయబిలిటీస్ ఏవైతే పబ్లిక్ అకౌంట్స్కి సంబంధించి ఉంటాయో వాటిని నెట్ బారోయింగ్ సీలింగ్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుంది? డిడక్ట్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ డిడక్షన్స్ అన్నటువంటివి కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ కింద చేస్తుంది. అంతేకాదు స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ఏవైనా బారోయింగ్స్ చేశాయనుకోండి, అప్పుడు కూడా మనకి ట్యాక్సెస్, సెస్ అనేసి ఏదైతే ఉంటాయో నెట్ బారోయింగ్ సీలింగ్లో దాన్ని కూడా డిడక్ట్ చేస్తుంది స్టేట్ రెవెన్యూకి సంబంధించి. సో ఇవన్నీ కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ కిందికి వస్తాయి. అయితే కేరళ అన్నటువంటిది దీనికి సంబంధించి చాలా కన్సర్న్స్ని వ్యక్తం చేస్తుంది, అపోజిషన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకని? స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే డెట్ని తీసుకుంటాయో వాటిని స్టేట్స్ ఓన్ డెట్గా కన్సిడర్ చేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటోంది? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన స్టాట్యుటరీ బాడీ లేదా కేరళకే తీసుకోండి, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ అన్నటువంటిది ఏం చేస్తుంది? ఎస్పెషల్గా ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ని తీసుకొచ్చి దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ అన్నటువంటిది ఇస్తుంది. సో ఇప్పుడు కేఐఐఎఫ్బి అన్నటువంటిది ఇక్కడ డెట్ అన్నటువంటిది చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి స్టేట్ డెట్లోకి అంటే నెట్ బారోయింగ్ సీలింగ్లోకి ఇంక్లూడ్ చేస్తే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ కానీ లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ని ఇవ్వటానికి ఫండ్స్ అన్నటువంటివి ఉండట్లేదు. సో అది ఇక్కడ వచ్చేటటువంటి ఇబ్బంది అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటిగా మనం గమనించాలి, మనకి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అంటే స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అనేసి మనకి షెడ్యూల్ 7 కింద ఉంది కాన్స్టిట్యూషన్లో, అవునా? మరి ఈ షెడ్యూల్ 7లో పబ్లిక్ డెట్ అన్నటువంటిది స్టేట్ లిస్ట్ కింద ఉంది, పబ్లిక్ డెట్ అన్నటువంటిది. మరి దాని మీద గవర్నమెంట్ పార్లమెంట్ అన్నటువంటిది ఎలాగ లెజిస్లేషన్స్ అన్నటువంటివి తీసుకొస్తుంది? సో పబ్లిక్ అకౌంట్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ స్టేట్ లెజిస్లేచర్ యొక్క డొమైన్లోనే ఉంటాయి. కానీ సెంటర్కి పబ్లిక్ అకౌంట్స్కి సంబంధించిన విత్డ్రాయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెట్ బారోయింగ్ సీలింగ్లోకి ఇంక్లూడ్ చేసే పవర్ అన్నటువంటిది లేదు అన్నట్టుగా కేరళ ఇక్కడ ఆర్గ్యూ చేస్తోంది. అంతేకాదు మనకి ఆర్టికల్ 266 క్లాజ్ 2 మన రాజ్యాంగంలో ఇదేమని చెప్తుంది? మనీ ఏదైతే సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది కలెక్ట్ చేస్తుందో దానిని కన్సాలిడేటెడ్ ఫండ్ కింద అనకూడదు, అది పబ్లిక్ అకౌంట్స్ కిందికి వెళ్తుంది అన్నట్టుగా. పబ్లిక్ అకౌంట్స్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న సేవింగ్స్ కావచ్చు, సెక్యూరిటీ డిపాజిట్స్ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్, రిజర్వ్ ఫండ్స్, అలాగే ట్రెజరీ డిపాజిట్స్, ఇలాంటివన్నీ కలిసి మనం పబ్లిక్ అకౌంట్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో దీని మీదకి రాదు అన్నట్టుగా చెప్పింది.
అంతేకాదు మనకి కేరళ అయితే ఎస్పెషల్గా కేరళ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అనేసి తీసుకొచ్చి ఫిజికల్ డెఫిసిట్ని 2025-26 కల్లా 3% తగ్గించుకోవాలి స్టేట్ జీడిపిలో అనుకుంటోంది. కానీ ఇప్పుడు ఇలా ఈ యొక్క నెట్ బారోయింగ్ సీలింగ్ కింద ఈ డెట్స్ అన్నీ పెడితే కనుక దాని యొక్క ఫిజికల్ డెఫిసిట్ అన్నటువంటిది తగ్గదు, బడ్జెట్ మేనేజ్మెంట్ అన్నటువంటిది మాకు కష్టమవుతోంది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అయితే 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఒకటి ఇక్కడ మనకి ఇంపార్టెంట్. 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఏమని చెప్పింది? గవర్నమెంట్స్ అన్ని టైర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా స్ట్రిక్ట్గా డిసిప్లినరీగా ఉండాలి. ఏంటి? ఆఫ్ బడ్జెట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి లేదా ఏవైనా లయబిలిటీస్కి సంబంధించి ఫిజికల్ సస్టైనబిలిటీని అటైన్ అవ్వటానికి స్ట్రిక్ట్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్తుంది. అంతేకాదు ఇటు యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా బారోయింగ్స్ చేస్తోంది అంటే ఆ బారోయింగ్ లిమిట్ అన్నటువంటిది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అప్పుడే ఇబ్బందులు ఉండవు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫినాన్స్ కమిషన్ ఎప్పుడూ కూడా స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ యొక్క డెట్ని నెట్ బారోయింగ్ సీలింగ్లోకి ఇంక్లూడ్ చేయండి అన్నట్టుగా చెప్పలేదు, దాన్ని అలా పిలవలేదు కూడా. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క సమాఖ్యకి సంబంధించి ఫెడరలిజంకి సంబంధించి నెట్ బారోయింగ్ సీలింగ్ అన్నటువంటిది కూడా ఇప్పుడు న్యూస్లో ఉంది. సో మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి అడగచ్చు అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత ప్రభుత్వం ఏం చేసింది? ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ న్యూస్ని రాస్తూ ఉన్నారన్నటువంటి ఉద్దేశంతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వకూడదు అన్నట్టుగా దీన్ని కర్బ్ చేయటం కోసం ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో దీనిని మనం గవర్నెన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. సో ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అన్నటువంటిది ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా ఫేక్ న్యూస్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. దీనిని ఐటీ రూల్స్ 2021 కింద ఎస్టాబ్లిష్ చేశారు. అయితే రీసెంట్గా బాంబే హైకోర్టు అన్నటువంటిది దీనికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఐటీ యాక్ట్లో ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా తీర్పు ఇవ్వటం జరిగింది బాంబే హైకోర్టు. మరి ఈ నేపథ్యంలోనే మనకి తెలియాలి అదేంటి అంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెయిటీ అన్నటువంటిదే పిఐబికి సంబంధించినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ కిందికి తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 సంవత్సరం నవంబర్లోనే ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ని పిఐబి కింద ఎస్టాబ్లిష్ చేశారనమాట. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫేక్ న్యూస్ అలాగే మిస్ఇన్ఫర్మేషన్ దీన్ని కర్బ్ చేయాలి. సో గవర్నమెంట్ పాలసీస్, ఇనిషియేటివ్స్, స్కీమ్స్ ఏవైనా కావచ్చు వాటికి సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా సోమోటో లాగా తీసుకుంటుందన్నమాట. అట్లానే ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి యాక్టివ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది, డిటెక్ట్ చేస్తూ ఉంటుంది, డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ని కౌంటర్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫర్మేషన్ని 3 కేటగిరీస్గా పెడుతుంది. అందులో ఒకటి వచ్చేసరికి ఫేక్ అని చెప్పేసి, రెండవది వచ్చేసరికి మిస్లీడింగ్ అని చెప్పేసి, మూడవది వచ్చేసరికి ట్రూ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఫేక్ న్యూస్ అంటే ఏంటి? ఏదైనా మ్యానిపులేట్ చేస్తే ఆడియన్స్ని, అంటే పొటెన్షియల్ హార్మ్ని కలుగజేయాలన్న ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా అలాంటి న్యూస్ని ఫేక్ న్యూస్ అంటాం. మిస్లీడింగ్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని కొంతవరకు సెలెక్టివ్గా ప్రజెంట్ చేస్తూ డిస్టార్షన్ని క్రియేట్ చేస్తే, అంటే దాని ద్వారా రీడర్స్ని మిస్లీడ్ చేయటం, డిసీవ్ చేయటం చేస్తే వాటిని మిస్లీడింగ్ అంటాం. లేదు ఫ్యాక్చువల్ కంటెంట్ని రివ్యూ తర్వాత పెడితే ట్రూ అనేసి ఇస్తారనమాట. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఒకటి ఫ్రీ స్పీచ్ని ఇది లిమిట్ చేస్తుంది, రెండవది గవర్నమెంట్ రెగ్యులేషన్ అన్నటువంటిది ఎక్కువైపోయింది. సో ఇక్కడ ట్రూ లేదా మిస్లీడింగ్ లేదా ఫేక్ అనేసి అంటూ ఉన్నాం కదా, దీన్ని ఏ బేసిస్ మీద తీసుకొని చేస్తూ ఉన్నారు? సో మిస్లీడింగ్ అన్నటువంటి టర్మ్ చాలా వేగ్గా ఉంది. ఫండమెంటల్ రైట్స్ అయినటువంటి ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 19 1A 1G వీటిని రెస్ట్రిక్ట్ చేసేలాగా ఉంది ఈ యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అన్నటువంటిది. అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు సేఫ్ హార్బర్ స్టేటస్ని కోల్పోతారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటి దెబ్బతినే అవకాశం అన్నటువంటిది ఉంది అన్నటువంటి నేపథ్యంలో బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా చెప్పేసింది. అయితే ఇప్పుడు
ఈ ఫేక్ న్యూస్ పోస్ట్కి సంబంధించి కోర్టు వర్డిక్ట్ ఏదైతే ఉందో దాని మెకానిజంని ఇప్పుడు పార్లమెంటరీ ప్యానెల్ అన్నటువంటిది రివ్యూ చేస్తోంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉమెన్ గిగ్ వర్కర్స్ యూనియన్ అన్నటువంటిది డిజిటల్ సైలెన్స్ని దివాళీకి పాటించింది. మరి దీనిని ఎకానమీలో చదువుకుంటాము. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, వివిధ ప్లాట్ఫామ్ కంపెనీస్లో ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి గిగ్ వర్కర్స్ మాకు డిగ్నిఫైడ్ వర్కింగ్ కండిషన్స్ అన్నటువంటివి ఉండాలి, మినిమం వేజెస్ యొక్క ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది మాకు జరగాలి, అంటే అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అన్నటువంటివి ఉన్నాయి, అంతేకాదు రేటింగ్స్ కూడా బయాస్డ్గా ఉన్నాయి, జాబ్ ఇన్సెక్యూరిటీ అన్నటువంటిది ఉంది, మిస్ క్లాసిఫికేషన్ అన్నటువంటిది జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మినిమం వేజెస్ని ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని వర్కర్స్కి సంబంధించి తీసుకురావాలి, వర్కర్స్ యొక్క రైట్స్ని ఎన్ష్యూర్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ గిగ్ వర్కర్స్ యూనియన్ అన్నటువంటిది దివాళీకి డిజిటల్ సైలెన్స్ని పాటించింది. అంతేకాదు దీపావళిని బ్లాక్ దీపావళి అని కూడా అనిందనమాట. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గిగ్ అంటున్నాం. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు, గిగ్ ఎకానమీ అంటే ఏంటి, ఇది మనకి తెలియాలి. అయితే గిగ్ వర్కర్స్ అంటే ఎవరైతే ఇండివిజువల్గా టెంపరరీ లేదా ఫ్లెక్సిబుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు, అంటే ట్రెడిషనల్ ఫుల్ టైం రోల్ కాకుండా టెంపరరీ లేదా ఫ్లెక్సిబుల్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో ఇలాంటివి కావచ్చు, లేదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు ఫ్రీలాన్సింగ్ లాంటివి చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కావచ్చు. సో వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఈ గిగ్ వర్కర్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేసింది. అందులో ఒకటి వచ్చేసరికి ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేసి, అంటే ఏంటి, ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ ఉండాలి, అది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. రెండవది నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్, అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఫ్రీలాన్సింగ్ చేయటం అలాంటివి ఉంటాయి వాటిని నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. అయితే మన భారతదేశం గిగ్ ఎకానమీకి సంబంధించి 5th లార్జెస్ట్ పాపులేషన్ని కలిగి ఉంది మన భారతదేశం. అంతేకాదు 2030వ సంవత్సరానికల్లా అది 3rd ప్లేస్కి వస్తుంది అనేసి అంచనా. మరి అలాంటి నేపథ్యంలో ఎందుకు గిగ్ ఎకానమీ వైపుగా వెళ్తూ ఉన్నారు, వర్కింగ్ కండిషన్స్ అన్నటువంటివి ఇప్పుడు ఎందుకు మారుతూ ఉన్నాయి, రీజన్స్ ఏంటి అన్నటువంటిది గమనిస్తే మెయిన్గా మనకి ఒకటి ఆటోనమీ, అలాగే కంట్రోల్కి సంబంధించి మేము వేరే వాళ్ళ కింద ఎందుకు పనిచేయాలన్నటువంటి ఫీలింగ్ కావచ్చు, లేదు బెటర్ జాబ్ని కోరుతూ ఎర్న్ చేసుకోవటం కావచ్చు, లేదు అనుకుంటే బ్యాలెన్స్ చేసుకోవాలి కెరీర్ని అలాగే ఫ్యామిలీ నీడ్స్ని అన్నట్టుగా కావచ్చు, లేదు ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ఓన్లీ వే ఈ గిగ్ ఎకానమీని అనుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఒక సైడ్ సంపాదిస్తూ ఇంకొంతమంది ఎక్స్ట్రా మనీని ఎర్న్ చేసుకోవాలి అన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటి రీజన్స్ వల్ల కూడా గిగ్ ఎకానమీ అన్నటువంటిది ఇంప్రూవ్ అవుతూనే ఉంది. మరి ఇప్పుడు గిగ్ అలాగే ప్లాట్ఫామ్ ఎకానమీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. డైవర్స్ ఆపర్చునిటీస్ అన్నటువంటి ఉంటున్నాయి. ఊబర్, ఓలా, జొమాటో, స్విగ్గీ, ఫ్రీలాన్సర్ కావచ్చు, అప్వర్క్, ఫీవర్ ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వస్తుంది, స్టార్టప్ కల్చర్ అన్నటువంటిది పెరుగుతోంది. కానీ అదే టైంలో వీళ్ళకి చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎలాంటి ఛాలెంజెస్, గిగ్ వర్కర్స్కి చాలా ఇన్ఫార్మల్ వర్కర్స్ వీళ్ళు, ఎంప్లాయర్ రిలేషన్ అన్నటువంటిది ట్రెడిషనల్గా ఉండేది వీళ్ళకు ఉండదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండదు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి వీళ్ళు అలా ఉండదు, మినిమం వేజెస్ అలాగే ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టుగా మనం చెప్పలేమన్నమాట. సో అది మాత్రమే కాదు, ఇంకా ఇన్కమ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉంటుందనేసి చెప్పలేము. అన్ఫెయిర్ ట్రీట్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకంటూ ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ అన్నటువంటిది ఉండట్లేదు. అంతేకాకుండా బార్గెనింగ్కి సంబంధించి కూడా వాళ్ళకి సరైనటువంటి బార్గెనింగ్ పవర్స్ అన్నటువంటివి ఉండట్లేదు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మనకి కోడ్స్ అనేసి, లేబర్ కోడ్స్ అనేసి తీసుకొచ్చింది గవర్నమెంట్. లేబర్ కోడ్స్ అనేసి అందులో ఒకటి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అనేసి 2020లో తీసుకొచ్చింది. ఇది గిగ్ వర్కర్స్ను ఒక సపరేట్ కేటగిరీగా గుర్తించి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వీళ్ళకు కూడా ఉండాలి అన్నట్టుగా చెప్తుందన్నమాట. అంతేకాదు 2022లో నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్లో కూడా ఏమని చెప్పింది, ఈ ప్లాట్ఫామ్ లెడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటిది ఒకటి, ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దీని ద్వారా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్కి సంబంధించిన నేషనల్ డేటాబేస్ని కలెక్ట్ చేస్తారు.
అందులో ఈ గిగ్ అలాగే ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారు. ఇది కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన అన్నటువంటిది కావచ్చు, అనార్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన పెన్షన్ స్కీమ్. అట్లానే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అన్నటువంటిది లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనార్గనైజ్డ్ వర్కర్స్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇనిషియేటివ్సే. కానీ గ్రాస్ రూట్లో మనకి ఏవైతే ఇబ్బందులు అన్నటువంటివి ఉంటాయో వాటిని గుర్తించి వాటిని సాల్వ్ చేస్తే మన గిగ్ ఎకానమీ అన్నటువంటిది మరింతగా ఇంప్రూవ్ అవ్వటానికి, స్కిల్ డెవలప్మెంట్ని ఎన్హాన్స్ చేసుకోవటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ సంజయ్ ఖన్నా, ఈయన 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఒక సిజేఐ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయించటం జరుగుతుంది. అయితే మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టుకి 51వ న్యాయమూర్తి అయిన. మరి దీనిని పాలిటీ కింద మనం చదువుకుంటాము. అయితే ఇప్పుడు నియమితులైనటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరైతే ఉన్నారో ఈయన చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అన్నటువంటిది ఇచ్చారు. రిలేటెడ్ టు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ కావచ్చు, అలానే ఆర్టికల్ 370 అబ్రగేషన్ని అప్హోల్డ్ చేయటం కావచ్చు, ఇలాంటి చాలా కీలక కేసుల్లో ఈయన కూడా భాగస్వాములుగా ఉన్నారనమాట. అయితే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ప్రెసిడెంట్ సిజేఐని నియమిస్తారు, అలానే సిజేఐ అయితే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరి ప్రెసిడెంట్ మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద పవర్స్ని యూజ్ చేసుకుని సిజేఐ యొక్క నియామకాన్ని చేపడతారు అన్నటువంటిది మీరు కమెంట్స్లో చెప్పండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.